నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. మరి ఇదంతా ఏంటి? నన్ను ప్రేమిస్తూ ఇంకోళ్ళతో పెళ్లి? ఈ పెళ్లి నీకు ఇష్టం లేకుండానే జరుగుతుంది కదూ? అవును. మరి ఎందుకు చేసుకుంటున్నావు? మా నాన్న ఫిక్స్ చేశారు కాబట్టి. మరి మీ నాన్నకి మన ప్రేమ సంగతి చెప్పలేదా? లేదు, నేను ప్రేమిస్తున్న విషయం చెప్పేలోగానే నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సంధ్య, నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వు నాకు కావాలి. నువ్వన్నట్లే మనం పెళ్లి చేసేసుకుందాం. సారీ కిరణ్, మన పెళ్లి ఇక జరగని పని. ఏ? ఇంతవరకు వచ్చాక మా నాన్నతో ఎలా చెప్పగలను? పోనీ ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అలాంటివి నాకు అస్సలు నచ్చవు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కిరణ్, ఇక మనం ఏం చేయలేం. ఇప్పటికీ ఏం కాలేదు సంధ్య. మీ నాన్న నేను అడుగుతాను, నా సంధ్య నాకు ఇచ్చేమని ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడతాను. ప్లీజ్ సంధ్య, ఇప్పుడు మనం మిస్ అయితే లైఫ్ లాంగ్ కలవలేం సంధ్య. కిరణ్, నన్ను మర్చిపోమని నీకు చెప్పను. ఎందుకంటే నిన్ను, నీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను కనుక. ఈ పెళ్లి గురించి మా నాన్న నలుగురికి చెప్పుకుని పొందే ఆనందం నా నోరు మోయించేస్తుంది. నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా నువ్వు కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిన గెస్ట్ లా ఉండిపో. ప్లీజ్ సంధ్య, ఇంకొక్కసారి ఆలోచించు. ప్లీజ్ కిరణ్, ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు. చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసి. రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి. వేళాకోళానికి నిజానికి తేడా తెలియదు. అమ్మా, ఊరికే అన్నాను రా. సరే ఆంటీ, అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. నేను కూడా వస్తాను బాబు. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు వెళ్ళు బాబు, నేను వస్తాను. రండి అండి. ఇవ్వండి. అయిపోయింది షో. ఏంటి అయిపోయిందా? నేను చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్టో లేకపోతే పల్లెటూళ్ళలో డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు ఆస్తిని బావగారులో కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, మనం ఆ పని మీద పెడతావు 2 కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. నేను ఈ చెల్లెలికి మొగుడు అయితే ఈ నాకు మొగుడు. మీరా? మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు ముయ్యండి. పని చేయి బావా. అరే త్వరగా కానీ చూసుకో. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఏమైనా పనులుంటే నేను చూసుకుంటాను. అవతల మీ చుట్టూ చాలా మంది వచ్చారు, పోయి పలకరించి నింపండి. చూసావు బావా, మన ఇంటి కుర్రాడు కాకపోయినా అన్ని పనులు భుజానేసుకుని ఎలా చేస్తున్నాడు. నువ్వు నా వేస్ట్ క్యాండిడేట్. అవతల పెళ్లి కొడుకు వచ్చేసాడు, భోజనాలు పంపించాలి. కానీ పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతాయని మా అన్నయ్య కంగారు పడుతున్నాడు, అందుకనే అలా చెప్తున్నాడు. ఏం కాదు అంకుల్, అన్ని అనుకున్నట్లే పర్ఫెక్ట్ గా జరుగుతాయి. నేనున్నా కదా, డోంట్ వరీ. ఎత్తనవరండి? కిరణ్ అని మా చిన్నికి ఫ్రెండ్. మా ఇంట్లో జరిగే పెళ్లి పనుల్లో ఒక్కటి కూడా మమ్మల్ని చేయనివ్వట్లా. మంచి కుర్రాడు. ఏమైందిరా నీకు? నువ్వు వచ్చిందెందుకు? నువ్వు చేసేదేంటి? ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పించో, కాదంటే వాళ్ళని వదిలేసో పెళ్లి చేసుకోవాలి కానీ మీ ఇద్దరు కలిసి త్యాగాలేంట్రా? ఎందుకయ్యా ప్రేమించిన అమ్మాయిని వదులుకోడు? మా రాజుగారితో ఏం మాట్లాడతాను, వాడిని నేను ఒప్పిస్తా కదా. నా మాట పోదాం పద. వద్దు సార్, ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. సంధ్యకి నాకు పెళ్లి జరగదు, తను ఈ పెళ్లే చేసుకుంటుంది. దీనికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కూడా. ఇప్పుడు మీరు దీంట్లో కల్పించుకోకండి, అలా అని మాట ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ రా. ఒక్కసారి ఆలోచించరా, మేమంతా ఉన్నాం కదా, సంధ్యతో మేం మాట్లాడతాం. ప్లీజ్ రా కిరణ్. మా మాట విను కిరణ్,
ప్లీజ్. మా అబ్బాయి అసలే సుకుమారం, కాస్త జాగ్రత్తగా చూసుకోవే కోడలి పిల్ల. ఏమే ఆ, పంతులు గారు ఇచ్చిన లిస్ట్ లో అన్ని వచ్చినాయా? అన్నీ వచ్చేసేయండి. వదినా ఇదిగో. జాగ్రత్త. టైం అయిపోతుంది, తొందరగా తీసుకెళ్ళండి. ఒక్కొక్కటి తీసుకెళ్ళండి. సంజ అయిపోయింది, బయలుదేరదామా? మీరు వెళ్ళండి, నేను వస్తా. అలాగే, మీరు వెళ్ళమ్మా. ఏమిటే ముహూర్తం టైం అయిపోతుంది, చింది ఇంకా రాలేదు. నేను తీసుకొస్తానండి. సంధ్య రాలేదా? మీరు పదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు పదండి. రండి. సంధ్య, కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. సంధ్య, కిరణ్, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంతకాలం భరించాను కానీ ఇక నా వల్ల కాదు. సంధ్య, ఏంటిది? లేదు కిరణ్, నాకు నువ్వు కావాలి. నేను లైఫ్ లాంగ్ నీతో ఉంటాను. పద, వెళ్ళిపోదాం. ఎక్కడికైనా సరే నీతో వచ్చేస్తాను. సంధ్య, ఏంట మాటలు? ఆవేశంలో డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మీ పెద్దవాళ్ళ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నాకు పెద్దవాళ్ళు వద్దు, వాళ్ళ పరువు వద్దు, ఏమీ వద్దు. మనం కలిసి ఉండాలంతే. మనం కలిసి ఉండడం కుదరని పని. ఎందుకు కుదరదు? మనం తప్పు చేసాం కనుక. చదువులోనూ బిజినెస్లోనూ తెలివి ఉపయోగించాలి. ప్రేమలోనూ దేవుడి దగ్గర నమ్మకం మాత్రమే ఉండాలి. కానీ మనం ప్రేమలో అతి తెలివి ఉపయోగించి చాలా పెద్ద తప్పు చేశాం. నువ్వు కాదు, అసలు తప్పులన్నీ చేసింది నేను. ఆ రోజు నువ్వు ప్రేమించానని చెప్తే నీ మనసు అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. నిన్ను ప్రేమించి కూడా ఆ విషయం పెద్దవాళ్ళకి చెప్తే ఏమవుతుందోనని భయపడి తప్పు చేశాను. అయినా నా మీద ప్రేమతో అన్ని భరిస్తూ వచ్చావు. చివరికి నా మాట కోసం నీ ప్రేమనే త్యాగం చేశావు. నీ ఎంత మంచివాడిని నేను వదులుకోలేను కిరణ్. మనం వెళ్ళిపోదాం ప్లీజ్. సంధ్య, అప్పుడు మనం వెళ్ళిపోదాం అని నేను అన్నప్పుడు నన్ను వద్దు అని కన్విన్స్ చేసిన దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఇంకా సేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోాల్సిన దానివి ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతే ఈ ఛాన్స్ కోసమే నేను నటించాను అనుకుంటారు. నన్ను ఒక చీట్ అనుకుంటారు. పోనీ దానికి తెగించి మనం వెళ్ళిపోయావే అనుకో, రేపు నేను నీకు అన్ని ఇవ్వగలిగినా ఎప్పుడైనా నీకు నీ పేరెంట్స్ని చూడాలనిపిస్తే మాత్రం నేనేమీ చేయలేను. ఎందుకంటే ఇంత అవమానం జరిగాక వాళ్ళు నీ మొహం కూడా చూడరు. నువ్వు నీ పుట్టింటికి శాశ్వతంగా దూరం అయిపోతావు. తల్లిదండ్రులను ఎదిరించి వచ్చేసిన మా వదినకు కూడా ఇలాగే జరిగింది. రేపు నీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు నీ తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నా మాట విను ప్లీజ్. ప్లీజ్. మీరు తీసుకెళ్ళండి. అలాగే వదినా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. చిన్ని, నువ్వు
నువ్వు నా కూతురువురా. నా పరువు పోతుందని భయపడి 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 3 ముళ్ళు పడిపోతాయనుకున్నావు కదూ. నేను జీవితంలో అన్ని అనుభవించి ఆఖరి మెట్టు మీద ఉన్నానమ్మా. నువ్వు ఇప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్నావు. నీకోసం తన ప్రేమని జీవితాన్ని త్యాగం చేసిన కిరణ్ చాలా గొప్పవాడమ్మా. నీ మనసులో ఇంకో మనిషి ఉన్నాడని తెలిసి కూడా ఈ పెళ్లి జరిపిస్తే నేను తండ్రిగా బ్రతికి ఉన్నా చచ్చిన వాడి కిందే లెక్కమ్మా. నీకిష్టమైన కిరణ్తోనే నీ పెళ్లి జరిపిస్తాను. అంటే అది ఇష్టపడిందని ఇంతవరకు వచ్చాక వాడికి పెళ్లి చేస్తావా? బావా, పెద్ద బావ చెప్పేది కరెక్టే. చిన్నపిల్ల తెలియక ఆలస్యంగా చెప్పి తప్పు చేసింది. అయినా అది ఇష్టపడ్డవాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే దాని బతుకు సుఖంగా ఉంటుంది. నువ్వు నోర్మై, ఇదేమన్నా ప్యాకెట్ అనుకున్నావా? ఇది మా ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. నువ్వు అనవసరంగా కలగ చేసుకో. ఏంటండి ఇది? ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కాదంటే మగ పెళ్లి వాళ్ళు ఊరుకుంటారా? వియ్యంకుడు గారి గురించి తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఏంటి ఆ వియ్యంకుడు ఏం చేస్తాడు? ఏ ఇదే అవమానం మన ఇంట్లో జరిగితే మనం ఊరుకుంటావా? ఇప్పుడు ఈ విషయం అతనికి తెలిస్తే మనందరిని చంపి పోగులు పెడతాడు, పెళ్లి మండపాన్ని బూడిచేస్తాడు. ఏది ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరంతా దాని పెళ్లి ఎలాగోలా అయిపోతే చాలు అనుకుంటున్నారు. కానీ నేను ఇష్టం లేని పెళ్లి చేస్తే దాని భవిష్యత్తు ఏమైపోతుందా అని బాధపడుతున్నాను. రే, అది నా కన్న కూతుర్రా. చూస్తూ చూస్తూ దాని జీవితం నాశనం చేయలేదు. దానికి ఇష్టమైన కిరణ్కే ఇచ్చి పెళ్లి చేస్తాను. అవసరమైతే వియ్యంకుడి కాళ్ళు పట్టుకుంటా. కాదంటే వాడి తల నరికి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. డాడీ మీరు ఈ పెళ్లి జరగదు. అసలు మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావటానికి వీల్లేదు. ఏమైంది బావగారు? మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? రాజుగారు, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఒకప్పుడు నేను ఫేస్ చేశాను. మీలాగే నాకు ఒక కూతురుండేది. అది తను ఎవరినో ప్రేమించానని చెప్పగానే ఈ ప్రేమలు దోమలు నాకు నచ్చవని ఖండితంగా తెగేసి చెప్పాను. కానీ అది నన్ను ఎదిరించి ఆ ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అవమానం తట్టుకోలేక, నలుగురికి ముఖాన్ని చూపించలేక కుటుంబంతో అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళిన తర్వాత కూతురు మీద బెంగతో నా భార్య చనిపోయింది. మనశ్శాంతి కరువైంది. తాగుడికి బానిసయ్యాను. డబ్బైతే సంపాదించాను, కానీ జీవితంలో అన్నీ మిస్ అయ్యాను. నా ఇంటి కోడలొస్తే కోడల్లో కూతుర్ని చూసుకోవాలనుకున్నాను. అందుకే పల్లెటూరు అమ్మాయిలైతే అణకువగా ఉంటారని మీ ఇంటి సంబంధం ఖాయం చేసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమిస్తుందని. హ్యాట్స్ ఆఫ్ రాజు గారు, మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. కన్నబిడ్డ ఇష్టాన్ని గౌరవించే మీరు, పెద్దలు నిశ్చయించిన పెళ్లినే చేసుకుంటానని మీ అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి మాటకు విలువిచ్చే ప్రేమికుడు, ఇంతమంది మంచి వాళ్ల మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ అమ్మాయి తను ప్రేమించిన వాడితో హ్యాపీగా జీవితం పంచుకోవడానికి నేను హెల్ప్ చేస్తున్నానంటే నాకెంతో సంతోషంగా ఉంది. నేను లైఫ్లో మళ్ళీ కలవకూడదనుకున్న నా కూతురు నన్ను కలిసింది. అప్పుడు అర్థమైంది నేనేం పోగొట్టుకున్నాను. నా బిడ్డ నన్ను కలిసి నా చేత ఒక మంచి పని చేయించింది. నా కూతురు ఎవరో కాదు, వాసంతి. వదినా? రామ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ. థ్యాంక్ యూ డాడీ. కిరణ్ కూడా ఎవరో కాదు, మా అమ్మాయి మరిది. రాజుగారు, ముందు పెళ్లి కానివ్వండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మధ్యలో నీకేమైందిరా? అది కాదండి, ఇన్నాళ్ళ నుంచి ప్రేమ తర్వాత పెళ్లి అని కిరణం, అవును. పెళ్లి తర్వాతే ప్రేమ అని సంధ్య వాదించుకున్నారు కదా. ఇప్పుడు ఇద్దరు ఎవరు గెలిచినట్టు నాకు తెలియాలి. కిరణే గెలిచాడు. సంధ్యనే గెలిచింది. నో 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 నో. ఏ గేమ్ లోనైనా ఒకళ్ళే గెలుస్తారు, ఇంకోళ్ళు ఓడిపోతారు. ఈ లవ్ గేమ్ ఉంది చూసారు,
గెలిస్తే ఇద్దరు గెలుస్తారు, లేకపోతే ఇద్దరు ఓడిపోతారు. మీరు ఇద్దరు ఓడిపోయారు. మధ్యలో ఈ గ్రాఫిక్స్ ఏంటంటే నాకేం అర్థం అవట్లేదు. ఏం లేదండి, పెళ్లి చేసుకుంటే సరిపోయిందా? వాడు ప్రేమించద్దు. అమ్మాయి మాత్రం మాట మార్చి పెళ్లికి ముందు ప్రేమించడమేనా? అయితే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ముందు నిశ్చితార్థం కానివ్వండి, వాళ్ళు ప్రేమించుకున్నంత కాలం ప్రేమించుకుంటారు. తర్వాత పెళ్లి చేద్దాం, అప్పుడు ఇద్దరు గెలిచినట్టు అవుతుంది. వద్దు గారు, ఆ ఊరు మావాడికి ఇవ్వండి. మీరిద్దరూ ఎంతకాలం అయినా ప్రేమించుకోండి. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే పెళ్లి. మనం కూడా ఇదే పని చేద్దామే.